స్వామి ఆయన కూడా శనివారం జన్మించింది కదా, మరి మీ ఇంటి పేరు అయినా వాడ పెట్టుకోడమ్మా, నేనైతే వెళ్ళిపోతా తెలుసా. నీకు పెళ్లి చేస్తారు తొందరలోనే. అమ్మా కొడమ్మగారు చూడు, అంటే ఏంది నేను చూస్తున్నావు, నీకే కనపడుతుంది ఎందుకు గీచ్చా అంటే నాయన ఏందనుకుంటాను, ఇది ల్యాప్టాప్ నాయన, ఇది ల్యాప్టాప్ ఎవరికి తెచ్చినావా స్వామి? నీ కొడుకు తెచ్చినావా? అమ్మా కొడమ్మగారు స్వామి స్వామి తట్ట పక్క పడుతుందా? అమ్మా కొడమ్మగారు స్వామి నట్ట నామ తెరవని, అవును స్వామి, భుజాను భూచక్రము, అవును తండ్రి, బొడ్డును చింతామని, అరిచేతులు వైకుంఠము, అరికాలను తామర పుష్పం కలిగింది కాబట్టి అవును స్వామి, నీ కుమార్తెకి శ్రీ అక్షరము కలిసి వచ్చింది కాబట్టి, అవును స్వామి, శీలమోని ఇంటిని జన్మించింది కాబట్టి, అవును స్వామి, శ్రీ అక్షరంతో వచ్చింది కాబట్టి శ్రీ 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 శాస్త్రంలో చిన్నమ్మని నామకరణం చేయబోతున్నానమ్మా. చాలా చక్కగా నామకరణం చేశారు. ఏమనుగుతున్నావు ఏమి స్వామి అది కూడా మీరు చక్కగా నామకరణం చేశాం కాబట్టి మాకు కొన్ని వర్తనలు ఇచ్చేస్తే అలాగే వెలుస్తాను. ఏం తక్కువ లేకనిచ్చి పంపిస్తాం. ఏం కావాలి స్వామి? నేను 9 మూటల జలకర మొసరు బియ్యము ఏడన్న అమ్మ మొగుడు పండించి పోసినాడు. అడిగేదానికి భద్రత ఉన్నారు స్వామి. 9 మూటలు అంటే 9 మూటలు కరువు వచ్చా అడిగేదానికి కొంచెమన్నా భద్రత లేకుండా మాట్లాడతావు స్వామి. ఏమి 9 సేర్లు అడగండి. ఓ సాంగానికి ఆయన కానీ 2 గుమ్మడి పండ్లు 2 సార్లా? నా దగ్గర ఉండేది 2లే, అంటే 2 గుమ్మడికాయలు. అంటే నీ దగ్గర ఉండే గుమ్మడి పూలు మీరు తింటావా? ఏం తినరా? అంటే ఎవరు మేము బ్రాహ్మణులు? బ్రాహ్మణులు అంటే నీ దగ్గర గుమ్మడి పూలు ఏడ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి స్వామి. ఓహో నీ ఇంటి దగ్గర ఉండే గుమ్మడి పనులు ఉన్నాయి, అవి ఇస్తానంటున్నావు అవునా? పోనీ 1 డజన్ అరటి పండ్లు. డజన్ అంటే లేవు స్వామి, మరి నా కాడ ఒక అట్టికండి తిను. ఎవరైనా అవుతున్నావు? అరటి పండ్లు అంటే నీకు తెలుసా? నా తినకంటే వాందే తిను. ఎవరి అట్టికే ఎవరిని ఒకటే ఎందుకుంది? ఏం చేస్తాం, గొల్లక పట్టలే స్వామి, అవునా? అందుకోసం ఒకటి పుట్టింది. సరే గాని బ్రాహ్మణుల కంటే ఆ. ఆవు నెయ్యి అంటే చాలా ఆశ కాబట్టి ఆవు నెయ్యి కావాలి. ఎన్ని పావులు కావాలి? 1 లీటర్. లీటర్ ఎందుకు స్వామి? 5 లీటర్లు తీసుకో. ఏంటి సొక్కమ్మ ఎవని మంచంలో పడిపి 3 ఏళ్ళు అయిపోయా, కింది పక్క డ్రమ్ము పెట్టినా కారుతానే ఉంటాయి. మీ ఎవరి మీద అవుతావా? ఏం స్వామి ఘాటు? అంటే బ్రాహ్మణులకు ఆవు నెయ్యి అంటే కాదు, గోవు నెయ్యి. మరి అట్ట చెప్పు. ఆవు నెయ్యి అంటే మా ఎవరు అనుకున్నా. అయినా అలాంటి మాటలు మాట్లాడుకుంటున్న సందర్భంలో అంటే వర్తలు ఇచ్చేసాం కాబట్టి సరే స్వామి, మూటలు కట్టి అలాగే ఇంటి దగ్గర పంపిస్తావు కదా. సరే మంచి స్వామి, వెళ్ళండి. నారాయణ శ్రీమన్ నారాయణ నారాయణ శ్రీమన్ నారాయణ నారాయణ శ్రీమన్ నారాయణ నారాయణ శ్రీమన్ తలారి మరి అందమైన పాములు వచ్చి చక్కగా నామకరణం చేస్తారు కదా. మరి నా కుమార్తె నిద్రపోవాలంటే ఒక చక్కనైన జోలు పడబాడు బాబు. అలాగేనమ్మా. చిన్నమ్మ పుట్టిన సందర్భంలో పసుపు కుంకుమ గాని వస్త్రదానం గాని మనకు తోసిన గాడి కాళ్ళని సమర్పించి, మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి జోలు తాగిపోతే మంచిదాన్ని కూర్చు చిన్నమ్మ గారికి జోలు పట్ల పడుతున్నామండి. అమ్మవే రామకుమార్, చిన్నమ్మవే రామకుమార్, అవురా మెరిసే నీ కనులా
నీలలో